అందుకే చూడండి, క్రైస్తవ్యం పాప క్షమాపణను గురించి ప్రకటించమంది. దేన్ని ప్రకటించమంది? పాప క్షమాపణ. మతం కాదు క్రైస్తవ్యం, పాప క్షమాపణ ప్రకటించమంది. ఏంటి పాప క్షమాపణ అని అంటే, మనిషి పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు, గిల్టీ ఫీలింగ్తో బ్రతుకుతున్నాడు. గిల్టీ ఫీలింగ్ అర్థమైందా? ఆ గిల్టీ ఫీలింగ్తో తాను తప్పు చేశాను, క్షమాపణ ఎలా దొరుకుతుంది, పాపంలో పడిపోయాను, ఏ విధంగా రక్షణలోకి వెళతాను, ఏ విధంగా రక్షింపబడతాను అనే భావజాలంతో బ్రతుకుతున్న మనిషికి క్రైస్తవ్యం, క్రీస్తు మార్గం ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఆ అవకాశం ఏంటంటే, నువ్వు మారు మనస్సు పొంది నా బలియాగం ద్వారా నువ్వు విశ్వాసిగా మారు, పాపక్షమాపణ పొందుకుంటావు. అక్కడి నుంచి నీతిగా బ్రతకటానికి నా ఆత్మ నీకు సహాయం చేస్తాడు. బాప్తిస్మం ద్వారా నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను. నా ఆత్మ ద్వారా నువ్వు పాపాన్ని జయించగలుగుతావు, ఎందుకంటే ఆయన ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిస్తున్నాడు. నువ్వు పాపాన్ని జయించగలిగే శక్తిని నీకు ఇస్తాను కనుక నువ్వు మారు మనస్సు పొంది పాపక్షమాపణ పొందుకో. ఇది మాత్రమే క్రీస్తు మార్గము. ఇందులో మతం ఏమీ లేదు.